ఇక నూజువీడు టీడీపీలో అసమ్మతి కొనసాగుతోంది. పార్టీకి రాజీనామా చేశారు టీడీపీ నేత కాపా శ్రీనివాసరావు. నూజువీడులో లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ ఉంది అన్నారు. పచ్చ చొక్కాలు వేసుకున్న వారిని తరిమి కొట్టాలన్న వ్యక్తికి టికెట్ ఇచ్చారన్నారు. టికెట్ స్థానికులకే ఇవ్వాలని కోరినా అధిష్టానం పట్టించుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు కాపా. పార్టీ కోసం పనిచేస్తుంటే టీడీపీ వాళ్లే నాపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో సమస్యలున్నా పట్టించుకునే నాదుడే లేరు అన్నారు కాపా శ్రీనివాసరావు. టీడీపీ ఇన్ఛార్జిగా పార్థసారథికి టికెట్ ఇవ్వడంపై కాపా ముద్రబోయిన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముద్రబోయిన తన అనుచరులతో సమావేశమై పార్టీ మారుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏలూరు జిల్లా టీడీపీలో నెలకొన్న టికెట్ల లొల్లికి చెక్ పెట్టేందుకు పార్టీ అధినేత చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగిన నూజివీడులో అసమ్మతి చల్లారే పరిస్థితి కనపట్టలేదు. ఇప్పటికే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు బుజ్జగించినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఇక తాజాగా టీడీపీ సీనియర్ నేత కాపా శ్రీనివాసరావు ఏకంగా పార్టీకే రాజీనామా చేశారు. టీడీపీ తీరుపై మండిపడ్డారు. పార్టీని తిట్టిన వాళ్లకి టికెట్ ఇస్తున్నారు, పనిచేసే వారిని పక్కన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాపా. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9985277715. నిన్న చింతలపూడి చంద్రబాబు గారు ప్రోగ్రాం తీసుకోండి. వీళ్ళు ఎక్కడైనా రెండో మనిషిని తీసుకుని కనీసం పార్టీ మీటింగులకు వచ్చిన వ్యక్తుల ఈ విధమైనటువంటి సంస్కృతి ఈ పార్టీలో వీళ్ళని పోషిస్తున్నటువంటి పార్టీ అన్నీ చాలా బాధ కలిగింది. ఇంకా రేపు వీళ్ళని కాబట్టి ఇంకొకళ్ళని తీసుకొచ్చి ఎక్కడో నూజివీడులో లోకల్ నాన్ లోకల్ అనేది బాగా ఉంది. మరి ఈ పరిస్థితుల్లో మరి ఈ టైంలో అధినాయకుడి మీదే ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. పచ్చ చొక్కా వేసుకున్న వ్యక్తి ఉరికిచ్చి కొట్టమన్న వ్యక్తికి ఈరోజు పచ్చ చొక్కా వేసుకుని బీఫారం తెచ్చుకున్నాడు. అయినా అతని విజయం కోసం పనిచేశాం. ఈరోజు పార్టీలు ఇంత కష్టపడి పనిచేసే వాళ్ళని సంప్రదించే పరిస్థితి లేదు. కనీసం ఇంత అవమానం చేస్తుంటే ఇదేంటని క్వశ్చన్ చేసే వ్యక్తులు ఒక నియోజకవర్గం లేదు, ఒక జిల్లా కమిటీ లేదు, ఒక రాష్ట్ర పార్టీ లేదు. ఇది ఇంతకంటే అవమానం మరి ఎక్కడ ఉండదు.